మాటలు దేవుని వాక్యంలోంచి చూసుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు ఓకే, సరిపోతుంది. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఇంతవరకు తండ్రి మీరు ఆరాధనలో మీరు వెలుగై ఉన్నారని, అవును తండ్రి మీరు మమ్మల్ని వెలిగించారని, అవును తండ్రి మేము వెలుగు సంబంధులమని, మా జీవితం ఎలాగ మార్చబడిందో, మీరు మమ్మల్ని ఎలాగ ప్రేమించారో, మమ్మల్ని విసర్జించలేదో, ఇవన్నీ తండ్రి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యోగ్యమైన రీతిలో మేమందరము ఆరాధించడానికి కృప చూపించినారు. మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి మరొకసారి నీ బలలో చేయవేయడానికి నన్ను సిద్ధపరచండి. నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మీ ఆత్మ చేత తండ్రి మాట్లాడుతున్నామని, బలపరుస్తున్నామని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ వచ్చాము. వెలుగు అనేటువంటి మాట చూస్తూ వచ్చాము. ఆ వెలుగు ఎవరు మీద పడింది, ఆ వెలుగు ఎవరి మీద పడితే ఏం జరిగింది అనే సంగతి మనం ఆరాధనలో చాలా చక్కగా చూస్తూ వచ్చాము. మంచిది. ఇక్కడ నేను ఇంకొక వాక్య భాగాన్ని కూడా మీతో చదివించాలి. తీయండి ఆ మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ఎవరైనా చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యము వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. సమస్త విధములైన మంచితనము, ఇది దేని ఫలము అని అంటే వెలుగు ఫలము అని రాస్తుంది. సో వెలుగు యొక్క ఫలము మంచితనమే. ఆ మంచితనము ఎంత అనేటువంటిది ఇక్కడ మనకేమో క్లియర్గా రాసేం లేదు. సమస్త విధములైన అని రాస్తుంది. సమస్త విధములు అంటే ఎన్ని విధాలుగా నువ్వు ఈ లోకంలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటావో, ఎన్ని విధాలుగా నువ్వు ఈ లోకంలో నడుస్తూ ఉంటావో, అన్నిట్లలో మంచితనము కలిగి ఉండాలనేటువంటిది అక్కడ చాలా క్లియర్గా ఆయన ఎఫెసీ సంఘానికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీతి సత్యము వాటిలో కనబడాలి. ఈ మంచితనములో నీతి సత్యము అనేటువంటిది కనబడుతూ రావాలి. అందుకే 10వ వచనంలో కూడా అక్కడ అంటాడంటే, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని ఉంటుంది. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి అని కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వెలుగు అనేటువంటిది ఎవరు అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా వచ్చాడని. అయితే ఆ వెలుగు యొక్క ఫలము మంచితనమని, ఆ మంచితనములో నీతి సత్యము కనబడాలని మనము, అలాగే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలు కూడా ఆయన జ్ఞాపకం చేస్తాడు. 5వ అధ్యాయము 22 చూడండి, 22వ వచనంలో నుంచి ఇక్కడ ఆత్మఫలములు ఏమనగా అన్నప్పుడు దానిలో మనకు ఈ మంచితనము అనేటువంటిది కూడా మనకు కనబడుతుంది. ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇప్పుడు ఇందులో ఈ ఆత్మఫలములలో మనకు మంచితనం కూడా ఉంది. అయితే ఈ మంచితనం అనేటువంటిది బిగ్ సర్కిల్గా తీసుకుంటే, లేదా ఆత్మఫలాలు అనేది పెద్ద సర్కిల్గా తీసుకుంటే, అందులో మంచితనం అనేది ఇంకో చిన్న సర్కిల్గా తీసుకుంటే, ఆ మంచితనంలో ఇంకొక 2 ఉన్నాయి. అవి ఏంటంటే
ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:9 ఏమన్నాడు ఆయన? ఏముండాలి అందులో? నీతి, సత్యము. సో నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నవి. అయితే ఈ వెలుగు ఫలము ఎవరు మరి? ఈ వెలుగు ఎవరి మీద ప్రకాశించింది అని యెషయా యేసుక్రీస్తు పుట్టకముందే తన ప్రవచనాలలో రాసినట్టుగా మనం చూస్తున్నాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇంకా 2వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే భూమి మీద చీకటి ఉంది, కటిక చీకటి జనాల మీద కమ్ముతూ ఉన్నప్పుడట యెహోవా నీ మీద ఉదయించాడంట. రక్షణ యొక్క గొప్ప కార్యము, ఆ రక్షణ అనేటువంటి అనుభవము ఎంత గొప్పగా రాయబడి ఉందంటే భూమి మీద మొత్తం ఏముంది? చీకటి కమ్ముకుంది. కటిక చీకటి జనముల మీద కమ్మింది. అయితే నీ మీద మాత్రం దేవుని యొక్క వెలుగు వచ్చింది. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి వెలుగు! ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు నీవు వెలుగు సంబంధిగా మార్చబడ్డావు. నీ యొక్క క్రియలన్నీ కనబడ్డాయి, వాటన్నిటిని నువ్వు ఒప్పుకున్నావు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లో 8వ వచనంలో అంటాడు, ప్రభువునందు వెలుగై ఉన్నారు అని అంటాడు అక్కడ ఆయన. ఇప్పుడైతే 8వ వచనంలో, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. సో ఇప్పుడు వెలుగు ఎవరు మరి? ఇంతకుముందేమో పూర్వమందు మీరు చీకటై ఉన్నారు. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన అంటాడు, వెలుగుకి పొత్తుకి ఏమి పొందిక అని అంటాడు, ఏమి సంబంధము అని అంటాడు. వెలుగుకు చీకటికి ఏమి సంబంధము? 6వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమి సాంగత్యం, అదే నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము అన్న తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని అక్కడ కూడా ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తాం. సో నేను గత వారం వాక్యం చెప్తున్నప్పుడు ఒక దగ్గర వెలుగు, అది చాలా అంటే ఇల్లిటరేట్ చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను వెలుగు తర్వాత ఏమనుంది అక్కడ? చీకటి. వెలుగు చీకటి ఏం పొత్తు అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు. మరి మీరేమైనా చేస్తారా? వెలుగు చీకటికి ఏంటి పొత్తు అని ప్రశ్న వచ్చింది అనుకోండి, ఏమని రాస్తారు మీరు ఆన్సరు? ఏమని రాస్తారు అంటే ఆ రోజు ఉంది కాబట్టి రాస్తుండవచ్చు. మరి ఆ రోజు అక్కడ విన్నది నేను చెప్పిన మాట. సరే, మీకు తెలుసా ఏంటి పొత్తు ఏంటి? డిస్క్రిమినేషన్ ఏంటి అంటే డిఫరెన్షియేట్ అంటాం కదా. ఒక దిక్కు వెలుగు, ఒక దిక్కు చీకటి అంటాం. ఏమని ఇట్లా చేస్తాము అని అంటే, వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండదు, చీకటి వచ్చినప్పుడు వెలుగు ఉండదు. ఇంతే, ఇంకా సింపుల్ ఆన్సర్ అది. సో వెలుగు ఉన్నది అని అంటే ఇక చీకటికి అక్కడ స్థానమే లేదు. చీకటి ఉందంటే వెలుగు స్థానం లేదు. అంటే అది ఉంటే ఇది ఉండొద్దు, ఇది ఉంటే అది ఉండొద్దు. సో రెండు ఉన్నాయంటే అది నిలువెచ్చని జీవితం అని మనం ఆలోచన చేయొచ్చు. అంటే ఇంకా నీ బ్రతుకులో వెలుగు పడని ప్రదేశం నీ బ్రతుకులో ఉందని అర్థం. సో ప్రభువైన యేసుక్రీస్తు వెలుగని, ఆ వెలుగు నీ మీద ఉదయించిందని లేదా ప్రకాశించిందని, ఆ వెలుగులో నీ వచ్చినప్పుడు నీ క్రియలన్నీ, నీ పాపపు క్రియలన్నీ కనబడ్డాయని, ఆ పాపపు క్రియలన్నీ తీసేసుకొని క్రీస్తు వలె నువ్వు వెలుగై ఉన్నావని, ఇక్కడ ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారని పౌలు చెప్పినట్టు మనం వెలుగై ఉన్నామని ఇక్కడ అనుకున్నాం. ఒకవేళ నీలో ఏమన్నా చీకటి ఉంది అని అంటే ఆ వెలుగు ఇంకా ప్రకాశించని ప్రదేశం లేదా పాపపు స్వభావం ఇంకా కొంత దాగి ఉంది అని అర్థం. సో ఆ పాపపు స్వభావం పోవాలి అని అంటే దేవుడే ఆ వెలుగుగా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు వెలుగుగా ఎలా వెళ్తాడు మరి? మీకు చాలామందికి తెలుసు అనుకుంటాను. డాక్టర్ టర్మినాలజీలో మెడికల్ ఎండోస్కోపీ ఉంటుంది కదా. మెడికల్ ఎండోస్కోపీ చేసేటప్పుడు ఆప్టికల్ ఫైబర్ని లోపలికి పంపిస్తారు. ఆప్టికల్ ఫైబర్లో ఒక లైట్ని పంపిస్తారు. ఆ లైట్ వెళ్ళి ఇలా టార్చ్ లైట్ వేస్తూ వెళ్తున్నట్టుగా వెళ్ళి మన లోపల స్టైన్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎక్కడెక్కడ ఏం డిసీజ్ ఉంది, ఏమైనా ఉందా అని. ఇప్పుడు దేవుని వాక్యం కూడా అలాగే రాసి ఉంది. ఏమని రాసి ఉంది చెప్పండి? ఏమని రాసి ఉంది? దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గమై అది కీళ్లను మూలుగులను ఇలాగ విభజించున్నంత మట్టుకు లోపలికి వెళ్ళి వాటిని సరిచేస్తుంది అని రాసుకుంటూ వస్తాడు. సో దేవుడి వాక్యము ఎవరు మరి అని అంటే ఆ వాక్యమే శరీరధారి అయి ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చినట్టు,
ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మను నీకు ఇచ్చినట్టు, ఆదరణకర్తను ఇచ్చినట్టు, ఇవన్నీ ఒక కనెక్టివిటీలో ఉంటున్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. సో ఇప్పుడు వెలుగు సంబంధులుగా మార్చబడినటువంటి మనము మన బ్రతుకులోకి ఏది మన పాపపు స్వభావాన్ని చూపిస్తుంది అంటే వాక్యమే నీ లోపలికి వెళ్ళి నీ పాపాన్ని నీకు తేటగా చూపిస్తుంది. సో ఇప్పుడు నీ పాపం ఇంకా కనబడతలేదు అని అంటే అక్కడికి వెలుగు ప్రకాశింపనివ్వట్లేదు నువ్వని అర్థం. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకేమి ఇచ్చింది చెప్పమంటే సగం సగం చెప్పొస్తే సగం టాబ్లెట్స్ రాస్తాడు, దానికే రాస్తాడు. కానీ ఇక్కడ ప్రభు యొక్క వాక్యము ఎలాంటిదంటే ఇది రివర్స్ అంటే డబల్ ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ అని ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా నాకు జ్వరం వచ్చిందని రాసేది ఒకటైతే ఆయన కనుక్కొని చెప్పేది ఇంకొకటి. సో దేవుని వాక్యం ఎలాంటిదంటే నువ్వు నిలబడితే అది నీ బ్రతుకునంతటిని చూపించేస్తుంది. అది ఎవరికి చూపిస్తుంది అంటే నీకు మాత్రమే చూపిస్తుంది. సో మనకు మాత్రమే చూపిస్తుంది అని అంటే ఇక మనమే మార్చుకోవడానికి లేదా మన ప్రిస్క్రిప్షన్ మనమే రాసుకోవాలి. దాన్ని ఏమి వాడితే ఏది తగ్గుతుంది అనేది కూడా దేవుని వాక్యంలో నుంచి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఫలము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. సో వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, ఆ వెలుగు నీవని వాక్యం చెబుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయమని 60వ కీర్తనలో 60వ గ్రంథము యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే నీకు ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడన్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని అంటాడు. ఇది యాక్చువల్గా యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్షణ ఆ యొక్క వెలుగంతా నీ మీదకి వచ్చేసింది. నూతన నిబంధనలో ఆ వెలుగు ఇప్పుడు మీరై ఉన్నారు అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు క్రీస్తుతో సమానంగా అంటే ఆయనతో సమానంగా కుమారత్వమును మీరు పొందారని దేవుని వాక్యము చెబుతుంది. అంతకుముందు మీరు దాసులు అంటారు, మీరు అదంటారు ఇదంటారు, దానికి దీనికి దాసు, కానీ మీరు కుమారులు కుమార్తెలునై ఉన్నారు అని అంటాడు. అంతేకాదు క్రీస్తు అంటాడు మీరు నాతో సహపౌరులు, నాకు సహోదరులు అయి ఉన్నారంటాడు. కాబట్టి రక్షింపబడినటువంటి మన బ్రతుకులో మనము వెలుగుని అనగా వాక్యపు యొక్క వెలుగులో ఎంతవరకు నడుస్తున్నాం? దేవుని యొక్క వాక్యమును మన బ్రతుకులో అన్ని ప్రదేశాలలో అనుమతిస్తున్నామా? అనుమతిస్తే అది ఆ డిఫెక్ట్స్ అన్నీ మనకు కనబడాలి. మన ఆత్మీయ డిఫెక్ట్స్ అన్నీ, ఆత్మీయతలో ఉన్న దోషాలన్నీ మనకు కనబడాలి. సో కనబడితే చూస్తూ అలాగే కూర్చుంటే అది ఇంతింత వటుడింత అన్నట్టు ఇంత పెద్దగా అయిపోయి నీ బ్రతుకుని మొత్తం నాశనం చేసేస్తుంది. కాబట్టి ముందు కనబడగానే దాన్ని నువ్వేం చేయాలి? దీనికి అప్పగించేసుకోవాలి, దాన్ని తీసేసుకోవాలి. అదే ఈ బల్ల వర్తమానము ప్రతి ఆదివారం మనం చేస్తున్నటువంటి పని. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తానే పరీక్షించుకోవాలి. ఇక్కడ ఉన్న బ్రదర్ పరీక్షించాడు, ఇంకా మీ అన్నదమ్ములు ఇంకెవరు పరీక్షించారు, ఎవరికి వారే పరీక్షించుకోవాలి. సో ఇది సెల్ఫ్గా కత్తి అన్నీ నీ చేతిలోనే పెట్టుకొని నువ్వు ఎంత కోసుకుంటే అంత, నువ్వు ఎంత మందు పెట్టుకుంటే అంత అన్నట్టుగా ఉంటుంది ఈ బలవర్తమానం. కాబట్టి ఎవరికి వారే వారి పుండులని వారి ఇప్పుడు యోబుకి గాయాలు పుండ్లు చీము కారుతుంటే ఎవరు దూడ్చిండ్రని వచ్చి ఆయనే కూర్చొని బూడిదలో కూర్చొని ఒక చింకు పెళ్ళు తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నాడంట. అట్లాగే మనకు వంటినటువంటి పాపము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనకు కనబడుతున్నప్పుడు దాని మీద మనము ఏం పూయాలి? మందు పూయాలి. దేవుని మందు మనం పూస్తూ ఉంటే అది ఇంకా మనకు కనబడకుండా గాయము ఏమాత్రం మరక లేకుండా చేస్తాడంట. ఎందుకు మరక లేకుండా చేస్తాడని నేను అంత రూఢిగా ఎందుకు చెప్తున్నాను అంటే నీ పాపమును ఎక్కడ పడేస్తానన్నాడు? అగాధంలో పడేస్తానన్నాడు. దాని డెప్త్ ఎంతో నీకు కొలవడం నీకు చేత కాదు. తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో నీకు పెద్దగా అంతకేం క్లియర్గా నీకు తెలియదు, నువ్వు లెక్క పెట్టలేవు. సో అంత దూరంగా వేస్తాను. చూస్తే కనబడుతుందా? ఇప్పుడు నాకు అంతవరకే కనబడుతుంది, ఆ తర్వాత కనబడదేమో, మన సైట్ తెలుసు కదా అలాగా. సో నువ్వు అది గమనించి ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటే దాన్ని అట్లా పడేస్తాడంట, అట్లా ఇస్తాడంట. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ వాక్యపు వెలుగు నీ బ్రతుకులో కంప్లీట్గా పడేటట్టుగా నువ్వు అనుమతించాలి. సో నేను అనుమతించను, అది అలాగే ఉండని అని అంటే దానికి జవాబుదారి నువ్వే అవుతావు. కాబట్టి ఇక్కడ ఒక మాట నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే లేవాలి, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఇప్పుడు మనం ఎప్పుడు పని చేసుకుంటుంటాం? వెలుగులోనే పనులు చక్కబెట్టుకుంటుంటాం.
దీపం ఉండగానే ఇల్లంతా చక్కబెట్టుకుందాము అన్నట్టుగా మనం వెలుగులోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. చీకట్లో చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. చీకటి సంబంధులు చీకట్లో పనులు చేస్తారు. మరి వాళ్ళ కళ్ళు ఎలా కనబడతాయో నాకు తెలియదు కానీ మనకు మాత్రం వెలుగులో మన బ్రతుకులను మన జీవితాలని చక్కబెట్టుకుంటున్నట్టు, లేదా మన జీవన వ్యాపారాన్ని ఎలాగ కొనసాగిస్తూ ఉంటామో పనులు అవి చేసుకున్నట్టుగా ఆత్మీయతలో దేవుని వాక్యము నీ మీదకి వచ్చి నిన్ను వెలిగించగానే నువ్వేం చేయాలి ఇప్పుడు? తేజరిల్లాలి. అది నా మీద ఉదయించింది అని నువ్వు ఏం చేయాలంటే 3వ వచనం చూడండి. జనములు నీ వెలుగు నాకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగ వచ్చారో, ఆయన పోతూ ఉంటే దయ్యాలు ఎలాగ ఎదురొచ్చి బాగుపడ్డాయో, పవిత్రాత్మలు ఎలాగా పారిపోయాయో, ఆ తర్వాత రోగాలతో ఉన్న వాళ్ళు ఎలాగ బాగుపడ్డారో, ఇప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ వెలుగుతో నువ్వు నడుస్తున్నప్పుడు అందరూ నీ దగ్గరికి రావాలి. సో అందుకే మత్తయి సువార్తని అనుకుంటాను, నువ్వు వెలిగించబడిన దీపం ఎక్కడ పెట్టాలంటాడు? పైన పెట్టాలి. పైన పెట్టినప్పుడు నలుగురు వచ్చి నీ వెలుగు కాంతిలో వారు ఉపశమనం పొందాలి. వారికి కావలసినటువంటి అవసరతలు తీర్చుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి ఎలాగ మార్చబడ్డారో, నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు నీ దగ్గర కూడా అలాగ వచ్చేవారు ఉండాలి. ఫలం అంటే అది. ఒక చెట్టు పెడతాం, ఆ చెట్టు ఫలాలు వచ్చినప్పుడు మనం అందరం వెళ్ళి కొంతమంది చేతనని వాళ్ళు కొనుక్కుంటారు. చేతగాని వాళ్ళకి ఓనర్ ఎవరైతే యజమాని ఉంటాడో ఆయన ఫ్రీగా ఇచ్చేసి వారి ఆకలిని తీర్చేటువంటి క్రమం మనం చూస్తూ ఉంటాం. అలాగే వెలిగింపబడినటువంటి నీవు నేను ఈ ఫలాలను ఫలించాలి అని అంటాడు. ఈ ఆత్మీయ ఫలాల సంగతి మనం ఆలోచన చేస్తే అందులో ఏమంటాడు? మంచితనము, సమస్త విధములైన మంచితనము నీ బ్రతుకులో కనబడాలి. సో నువ్వు వెలిగినంత మాత్రం కాదు, నీ ఫలము సమస్త విధాలుగా ఒక మంచితనం అనేటువంటిది ఉండాలి. అందులో ఉండవలసింది ఇంకోటి నీతి ఉండాలి, సత్యము ఉండాలి. ఇక ఆ వెలుగు ఫలాలన్నీ మనం చూసాం. అవన్నీ మీరు ఎంత చేస్తున్నారో నాకు తెలియదు. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ దయాళుత్వము, ఇవన్నీ. కానీ ఇక్కడ మనం చూసినటువంటి మాటలో ఆయన రాస్తున్న మాట ఏంటంటే మంచితనము. నీ మంచితనం యొక్క మెజర్మెంట్ ఒకసారి మీరే మెజర్ చేసుకోండి. నా మంచితనము ఎంతవరకు ఉంది? ఆరాధనలు చేస్తూ ఉంటాం మనం. దేవా, నా మంచితనం ఏం కాదు, నీ మంచితనమే నన్ను మంచివాడిగా చేసిందని. మరి మంచివాడిగా చేయబడినటువంటి నీవు, మంచివాడిగా మార్చబడ్డాను అని అనుభవిస్తున్న నీవు, మరి నీ మంచితనాన్ని ఎంతవరకు ఇతరులకు చూపిస్తున్నావు? సో మంచితనము గురించి నేను ఒకరి జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో సొలొమోను కొడుకు ఎవరండి? సొలొమోను కుమారుడు ఎవరండి? సొలొమోను కుమారుడు చెప్తారా ఎవరైనా? రెహబాము ఎవరు? రెహబాము 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయములో మనకు ఈ మాట కనిపిస్తుంది. 12వ వచనం చదవండి. 12వ అధ్యాయం 12వ వచనం. అతడు తన్ను తాను తగ్గించుకునినందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించ చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. మంచితనము మనల్ని బ్రతికిస్తుందని చెప్పడానికి నేను ఈ యొక్క సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చేసేటువంటి క్రియలు అది మంచివైనా చెడ్డవైనా ఒక దినము ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట కనబడతాయని మనకు తెలుసు. అయితే ఈ రెహబాము యొక్క మంచితనము, లేదా వారి యొక్క యూదావారు కొంతమందికి మంచితనము చేస్తే అదట దేవుడు చూసి దేవుడి కోపాన్ని వాళ్ళ మీద నుంచి తిప్పుకున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి మరి ఈయన చేసినటువంటి వ్యవహారం ఏంటి? ఈయన ఎవరు అని అంటే రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. రెహబాముకి 18 మంది భార్యలు ఉన్నారు. తర్వాత 60 మంది ఉపపత్నులు ఉన్నారు. 28 మంది కొడుకులను కన్నాడు. 60 మంది కుమార్తెలను కన్నాడు. ఇంతమందిని కన్నాడు. మంచిది. వాళ్ళ నాన్నకు కొంచెం తక్కువే. అయితే ఈ 12వ వచనంలోకి మనం వచ్చినప్పుడు, 12వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చినప్పుడు చూడండి, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత, రాజ్యము స్థిరపరచబడింది, ఇక నాకేమీ కాదు, నేను మంచిగా ఉన్నాను అని అనుకున్న తర్వాతనట అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును
విసర్జించారు. ఎప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని విసర్జిస్తాం? ఎప్పుడు విసర్జిస్తాం? ఏది ఎక్కువైతే మనం ఎక్కువ విసర్జిస్తాం. ఎంత భయంకరమైన సంగతి చూడండి. గుర్ర భేమానని మనం అంటాం. ఇది జనరల్గా వాడుతూ ఉంటాం. వీడు తిని వాళ్ళని అంటాడు అని అంటాడు చూడండి. అలాగుంది ఈ రెహబాం యొక్క వ్యవహారం. రాజ్యం స్థిరపడి తాను ఇక బలపరచబడ్డాను అని అన్నీ అయ్యాక ఇక స్థిరంగా కూర్చొని సక్రమంగా రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి సమయంలో వీళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. ఇప్పుడు మనం కదా దేవుని యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టినట్టు. ఎప్పుడు పక్కకు పెడతాం? అన్నీ వచ్చాక ఏంగా దేవుడు ఏందిలే అని అనుకుంటాం చూడండి కొంతసార్లు అన్నట్టుగా. అందుకే శ్రమ నందు యుండుట నాకు మేలాయను అనేటువంటి మాట ఎప్పుడు మనకు ఉండాలి. శ్రమలు ఆహ్వానించాలి ఒక విశ్వాసి. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధిని, సాన్నిహిత్యాన్ని ఇంకా మనము కలిగి ఉండడానికి. ఎప్పుడైతే అన్నీ నిండుకుంటాయో అన్నీ నిండుకుంటాయంటే దీని రివర్స్ అర్థమవుతున్నట్టుంది. అన్నీ నిండితే ఇగో ఇలాంటి వ్యవహారం కనబడుతుంది. ధర్మశాస్త్రాన్ని విసర్జించారంట. నిండుకున్నాయి అని అంటే అయిపోవడం, అని నిండుకునే అంటే అయిపోవడం. కానీ అయిపోయినప్పుడు దేవుడు కావాలి. అన్నీ నిండిన తర్వాత ఇక్కడ ధర్మశాస్త్రాన్ని విసర్జించాలి. ఇది వీరి యొక్క బ్రతుకు. రెహబాము ఆ తర్వాత ఇశ్రాయేలు వాళ్ళందరూ విసర్జిస్తే దేవుడు ఏం చేశాడు చూడండి. ఇక్కడ ఐగుప్తు రాజు అయినటువంటి షీషకును వాళ్ళ మీదకి పంపించేశాడు. షీషకును పంపించేసి చూడండి ఆ మాట మనం చూస్తే అందుకని 2వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రాజైన రెహబాం యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. ఇప్పుడు ఏమైంది? ఐగుప్తు వాళ్ళకి ఈయనను అప్పగించేశాడు. అంతవరకు దేవుని యొక్క సహాయంలో ఆయన ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి అన్నీ బాగున్నాయి అన్నప్పుడు మంచిగా చక్కగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాల్సింది పోయి ఆయన విసర్జించినట్టుగా మనం చూస్తాం. సో దేవుడిని విసర్జిస్తే దేవుడు వారిని ఏం చేస్తాడు? విసర్జించేస్తాడు. ఇక్కడ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏంటంటే దేవుడు ఒక్కసారి రక్షింపబడిన తర్వాత, ఒకసారి రుచి చూసి ఎరిగి ఆయన యెహోవా ఉత్తముడని తెలుసుకొని కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక నాకేం తెలియనట్టు, నాకు ఆయన ఎవరో అన్నట్టుగా నువ్వు వ్యవహరిస్తే దేవుని యొక్క పనిష్మెంట్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇసిరేస్తాడంట, మొత్తం ఉమ్మేస్తాడంట. అదే నువ్వు తెలియక పాపం చేస్తే దేవుడు ఎంత పెద్ద పాపంనైనా ఆయన క్షమించేస్తాడంట. కాబట్టి ఇక్కడ ఈయన విషయంలో అంత స్థిరంగా అయిన తర్వాత, బలపరచబడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తే అన్య రాజుల యొక్క చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. అప్పగించాలనుకున్నాడు, ఇంకా అప్పగించలేదు మొత్తం. అయితే వాళ్ళని రక్షించింది ఏంటి అని అంటే మంచితనము. వారు ఇంకొంచెం మంచితనము ఏంటంటే తగ్గించుకొని వాళ్ళు కొంచెం మంచితనము అనుసరించుట దేవుడు చూశాడంట. సో కృపాకాలంలో ఇది జరుగుతుంది, కానీ కృపాకాలం ముగిస్తే ఇది జరగదు. సో దేవుని యొక్క కృప విస్తరిస్తూ ఉన్నప్పుడే, మన మధ్యలో ఉంటున్నప్పుడే మనం కొంచెం మంచితనము దేవుని చేస్తూ దేవుని దృష్టిలో పడాలి. దేవుని దృష్టిలో పడితే జైల్లో ఏమంటారు దాన్ని, సత్ప్రవర్తన కాదు, మొత్తము యావజ్జీవ కారాగార శిక్ష అంటారు కదా. తన జీవితం మొత్తము శిక్షపడిన వ్యక్తులు కొంతమంది బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. కారణం ఏంటి అని అంటే వారి బ్రతుకును కొంచెం మార్చుకొని, ఆ మార్చుకున్నటువంటి సంగతి ఎవరు చూడాలి మరి? ఆ జైలర్స్ వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ వస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆయన నేమ్ని అప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు క్షమాభిక్ష పెట్టి విడుదల చేస్తారు. ఇగో అలాంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళకు ఉంది. సో వీళ్ళు ఏమవ్వాలి అని చూడండి. ఆ మాట 7వ వచనంలోనే, 7వ వచనంలో 8వ వచనంలో కూడా ఉంది చూడండి. దేవుడు చెప్తున్న మాట, యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనం చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. కాబట్టి ఇక్కడ రక్షణ నీకు మళ్ళీ రావాలంటే, యెరూషలేము మీద ఉగ్రత రాకుండా రక్షణ వచ్చినట్టు దేవుడు నీ మీది కూడా అలాగ దయచేయాలి అని అంటే మనల్ని మనం తగ్గించుకొని
మనం ఒక మంచితనాన్ని మన బ్రతుకులో కనబరుస్తూ ఉంటే అది ఎవరి దృష్టిలో పడాలి? దేవుని దృష్టిలో పడాలి. సో దేవుడు ఏది మంచిది అనుకుంటున్నాడో ఆ మంచిది నువ్వు చేయాలి. ఆ మంచితనం అనేటువంటి పెద్ద సర్కిల్లో ఉన్న 2 మాటలు ఏంటి? నీతి, నీతి ఇంకేముంది అక్కడ? మంచి నీతి ఏముందమ్మా? నీతి చెప్పట్లేదు మీరు. 2 ఉన్నాయి. సత్యము. నీతి, సత్యము. సో అందుకే దేవుడు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఆ క్రియలు, ఆ మంచితనములో ఈ రెండింటిని కనబరచాలి. ఇంకా పెద్ద సర్కిల్లో ఉన్నాయన్నీ తర్వాత మీరు చేయాలి. ఆ ఫలాలన్నీ అవి వెలుగు సంబంధులు యొక్క ఫలములు అవి. విశ్వాసము, సాత్వికం అని చెప్పాను కదా గళితీయులకు రాసిన పత్రికలో. సో అవన్నీ చేస్తూ ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక మంచితనం అనేటువంటిది నీ బ్రతుకులో కనబడాలి. అది ఎవరు చూడాలి? దేవుని దృష్టిలో అది ఉండాలి. దేవుడు దాన్ని చూడాలి. అయితే ఆ తర్వాత కూడా కొంచెం చేసినట్టుగా మనం చూస్తాం. 9వ వచనం చూడండి. ఐగుప్తు రాజైన శీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నింటినీ, రాజనగరులోని బొక్కసములన్నింటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయాను. ఈయన చేసినటువంటి రెహబాము చేసినటువంటి విసర్జించడం వల్ల దేవుడి యొక్క ఉగ్రత వారి మీద కొంచెం రావడం వల్ల జరిగినటువంటి ఒక పెద్ద నష్టం ఏంటంటే, సొలొమోను దేంతో చేయించాడని? మేలిమి బంగారంతో చేయించాడు. మంచి అపరంజితో, మంచి స్వచ్ఛమైన బంగారంతో మంచిగా గడితే, ఇప్పుడు రెహబాము దేంతో చేయించాల్సి వచ్చింది? ఆయన దోసుకుపోయిన తర్వాత చూడండి 10వ వచనం. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజున యొక్క ద్వారమున అధిపతులకు అప్పగించాడంట. బంగారము పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది? ఇత్తడి వచ్చింది. ఇక్కడ ఒక మంచి స్వచ్ఛమైన అంటే ఆ యొక్క స్థాయి మొత్తం తగ్గించేశారు ఆయన యొక్క అవిధేయతను బట్టి, ఆయన దాన్ని విసర్జించడం వల్ల. సో ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకోవాలి. మన మంచితనాన్ని ఆయన దృష్టిలో అంటే మన మంచితనం అంటే ఆయన దృష్టికి ఎంత మంచితనము అని అంటే ఆయనకి ఇష్టమైంది. నీతి, సత్యము మన బ్రతుకులో ఉండాలి. సమస్త విధములైన వాటిలో నువ్వేమేమి ఒక దినంలో నువ్వేమేమి క్రియలు జరిగిస్తావో అన్ని క్రియలలో మంచితనము అనేటువంటి ట్యాగ్ అది నీకు కనబడాలి. దాన్ని ఎవరు జస్టిఫై చేయాలి? దేవుడు జస్టిఫై చేయాలి. ఎవరు నివేదించాలి? నువ్వు నివేదించాలి. సో దాన్ని ఎగ్జామిన్ చేసుకోవాల్సింది ఎవరు? నీవే. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నిజంగా ఈ పని చేస్తున్నాను, ఇందులో మంచితనం ఉందా? నీతిగా ఉందా? ఇది ఇందులో సత్యం ఉందా? నేను మాట్లాడుతున్నాను, ఇందులో సత్యం ఉందా? దేవుని వాక్యానుసారంగా ఉందా? ఇలాంటి ఆలోచన ఎవరైతే చేస్తారో వారి బ్రతుకులో సాతాను యొక్క ఉగ్రత ఉండదు. సో మనము ఏమయ్యామని చెప్పాడు కొరింథీయులకు? మనము కన్యకలాగా ఆయనకు ప్రదానం చేయబడ్డాం. ఇంకా పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అందరికి వెళ్ళి ఒకేసారి అవుతుంది. ఆయన కిందికి వరుడుగా వస్తున్నప్పుడు వధువుగా ఒక సంఘంగా, సార్వత్రిక సంఘంగా మనం పైకి ఎత్తబడుతూ ఉంటాం. మరి నేను ఒకసారి గతంలో చెప్తూ వచ్చాను, అన్న కూడా ఎప్పుడు వాళ్ళ గురించే బాగా చెప్తూ ఉంటాడు, ఒక పెళ్లి కుమార్తె గురించి. ఇంకా కొంచెం అక్కడికి స్టేజ్ మీదకి ఎక్కాక కూడా ఎవరో వచ్చి ఒకటి ఇట్లా పెడతారు, ఇక్కడ పెడితే ఏదో ఏమంటారు దాన్ని అడ్జస్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చదువుతూ ఉంటారు. అంటే ఇది పెడితే బాగుంటుంది, ఇది పెడితే బాగుంటుందని. కారణం ఏంటి? అందరిలో ఒక అందంగా కనబడాలని. తన బ్రతుకులో అది ఒక గొప్ప అనుభూతి. ఒక పెళ్లి కుమార్తె అనేటువంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ చేసుకోరు కదా పెళ్ళిళ్ళు. అలాగని అందరిలాగా ఆమె ఉంటే పెళ్లి కుమార్తెగా ఆమెకేమి వాల్యూ ఉంటుంది అన్నట్టుగా ఆమెను అలంకరించినట్టు. సో ఆత్మీయమైనటువంటి అలంకరణ దేవుడు చూస్తున్నాడు. సో ఆత్మీయంగా నీ బ్రతుకులో అన్నిట్లలో అలంకరణ ఉండాలి. ఆ అలంకరణ ఆయన మెచ్చేదిగా ఉండాలి. నిష్కలంకమైన పవిత్రురాలైన కన్యకనుగా నేను ప్రదానం చేశాను. కలంకము, నిష్కలంకం. కలంకం ఏమీ లేదు, మచ్చ లేదు, డాగు లేదు. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? మనం లోకంలో ఉన్నాం, అంటుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేస్తున్నాం, వాక్యంతో కడుక్కుంటున్నాం. ఆ వెలుగును ఇక్కడ ప్రకాశింపజేస్తే ఆ వెలుగులో నీకు కనబడుతూ ఉంది. కనబడ్డప్పుడు ఇలాగ తూర్చేసుకుంటున్నాం. ఇది ఇలాగే ఉండిపోతే, ఆ మరక అలాగే ఉండిపోతే దాన్ని ఏం చేస్తావు? ఇది పడేయాల్సి వస్తుంది. అంటుతున్నది దేనికి మరి? అంటుతున్నది దేనికి? షర్ట్స్కా, బట్టల వస్త్రాలకు కాదు కదా. వస్త్రాలు అయితే తీసి పడేయచ్చు, కొత్తది కొట్టుకోవచ్చు.
కానీ ఇక్కడ అంటుతున్నది దేనికి మరి? నీ ఆత్మకి, నీ ఆత్మీయ జీవితానికి మరకలు అంటితే అది కడుక్కునేది దేనివల్ల అవుతుంది? దేవుని రక్తం వల్లనే అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే ప్రతి పాపం నుంచి ఆయన పవిత్రులుగా చేస్తుంది అన్నప్పుడు ఆయన రక్త ప్రోక్షణ దాని మీద ఉండాలి. దాని మీద నువ్వు ఆ ప్రోక్షణ ఎప్పుడు ఉండాలి? నువ్వు నిలబడితే దాని మీద పడుతుంది, నువ్వు దాన్ని అనుమతిస్తే నీ ఆ మరక మీద పడుతుంది, దాన్ని ఇలాగ రబ్ చేస్తే పోతుంది. నువ్వు ఆ ప్రోక్షణలోకి రాకపోతే నువ్వు ఎలాగ తడుస్తావు? నీ ఆ పాపం ఎలాగ పోతుంది? ఇది బల్ల యొక్క ఒక గొప్ప అనుభూతి. దేవుని బల్ల దగ్గరకు వచ్చినప్పుడు అది మనం తీసుకుంటున్నప్పుడు మన బ్రతుకును ఎలాగ శుభ్రం చేస్తుందో ఆ అనుభవంలో మనకు రావాలి. సరే, మంచిది. ఇక్కడ చివరిలో ఈ మాట మరొకసారి చదువుకుందాం. 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, అప్పుడు తన్ను తాను తగ్గించుకునినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలం చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనము అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు కనికరం పొందుతాడు. సో నీ మంచితనము నువ్వు కొంచెం జరిగిస్తే, నిన్ను తగ్గించుకుంటే ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకుంటే నీకు రక్షణ దేవుడు ఇస్తాడన్నాడు. ఆ తర్వాత నిన్ను ఏం చేస్తా? నిర్మూలం చేయను అంటున్నాడు, బొత్తిగా నిర్మూలం చేయను అంటున్నాడు. నువ్వు కొంత మట్టుకు మంచితనం అనుసరిస్తే ఆయన నిన్ను నిర్మూలం చేయను అంటున్నాడు. ఎంత మట్టుకంట? కొంత మట్టుకు మంచితనము అనుసరించుట చూచి అన్నది. కొంత మట్టుకంటే మొత్తం అండి, ఇంతలో ఇంత అంటే నువ్వు ఆవగించేంత విశ్వాసం ఉంచితే అన్నట్టుగా. సో నీవు కొంచెము చూపించిన కొంచెములో ఎక్కువగా విశ్వాసంలో ఉన్నావు అన్నట్టుగా. కాబట్టి నువ్వు కొంచెం ఉంచు, నేను దాన్ని దేవుడు ఎక్కువగా మ్యాగ్నిఫై చేసి చూస్తాడు అరే అన్నట్టుగా. ఎందుకు మ్యాగ్నిఫై చేస్తాడంటారు చెప్పండి? ఎందుకంటే మనం మనుషులమి, మానవ మాత్రులమి. మనము అంత పర్ఫెక్షన్ మనకు రాదు. దేవుని అంత పర్ఫెక్షను, అంత పరిపూర్ణత మనకు రాదని దేవుడికి కూడా తెలుసు. కానీ దేవుడు చూసేది ఏంటి? కొంత. ఒక దగ్గర అంటాడు, నేను విశ్వాసంని కనుగొందునా అని అంటాడు. నేను విశ్వాసం ఇంతమంది కొరకు నేను ప్రాణం పెట్టిపోయాను, తిరిగి వచ్చినప్పుడు నేను ఒకరినన్నా కనుగొందునా అన్నట్టుగా. సో దేవుని యొక్క ఉద్దేశము నువ్వు మొత్తం ఏదో అయిపోయి ఏదో అవ్వాలని కాదు. కొంత మట్టుకైనా నీ బ్రతుకులో మంచితనము కలిగి ఉండాలి. ఆ మంచితనము దేవుడు చూడాలి. అప్పుడు నీవు ఉగ్రత దినము వస్తే దాని నుంచి తప్పించుకోబడతావు. కాబట్టి దేవుడు మనల్ని ఏమన్నాడు? ఫస్ట్ మనం వెలుగు సంబంధులము. వెలుగులో ఉన్నటువంటి నీవు వెలుగు ఉంటే నీ బ్రతుకులో చీకటి ఉండకూడదు. చీకటి క్రియలు నీ బ్రతుకులో ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఇంకెవరో వచ్చి నేను నిర్ధారించాల్సిన పని లేదు. నువ్వు చీకటి సంబంధివని నువ్వే నిర్ధారం చేసుకోవాలి. సో చీకటి పనులు చేస్తే నేను చీకటి సంబంధిని, వెలుగు సంబంధమైన పనులు చేస్తే నేను వెలుగు సంబంధిని. కాబట్టి నువ్వు ఏ సంబంధివో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వెలుగు సంబంధివి అయితే నువ్వు వెలుగు ఫలం ఏంటి? మంచితనము. సో సమస్త విధములైనటువంటి మంచితనము. సో వెలుగు ఫలములు అవి ఆత్మ ఫలములు, ఆత్మలో వచ్చే ఫలములు. సో కొన్నిసార్లు మనం చూస్తాం, బోన్సాయి చెట్లను చూస్తాం, పెద్ద పెద్ద చెట్లను చూస్తాం. కొన్ని చెట్లు ఫలాలు లేటుగా ఇస్తాయి, కొన్ని ఫలాలు కొన్ని చిన్నగా కాస్తాయి, పెద్దగా వస్తాయి అందులో. కానీ ఫలం అయితే రావాలి. తోట పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక 100 చెట్లు పెడితే ఒక 100 మంది విశ్వాసులు ఉంటే అందరూ మంచి ఫలాలే కాయలేరు. మంచి ఫలాలంటే ఫలమే, కానీ అంత సైజెస్ ఉంటాయి కదా, గొప్ప పెద్ద విశ్వాసం, మంచి పెద్ద విశ్వాసం, మంచి ఇంట్లో అయినా చిన్నగా, అలా మొత్తానికైతే నువ్వు ఫలించాలి. అది వెలుగు ఫలమై ఉండాలి, అది మంచితనమై ఉండాలి. సో వీళ్ళు ఎంత చేశారు? కొంత మట్టుకి మంచితనాన్ని జరిగించారు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్నారు, నిర్మూలం కాకుండా ఉన్నారు. సో దేవుడు చాలా డిఫరెంట్ డైరెక్షన్స్లో మనతో మాట్లాడుతున్నాడు. చూస్తాడు, నిన్ను వెలిగించాడు, నువ్వు లేవాలి. ఆ వెలుగు కూడా ఎక్కడికి వచ్చిందంటే లోకమంతా చీకటి ఉంది, నీ మీద మాత్రమే యెహోవా వెలుగు నీ మీద ఉదయించింది. ఎంత గొప్ప రక్షణ అది! లోకంలో ఎవ్వరికి లేని వెలుగు నీ మీదకి వచ్చింది. మరి అన్యులు ఎందుకు రావట్లేదు అని అంటే, ఇంతకుముందు అన్న వాక్యం చదివించి వినిపించాడు. ఏంటంటే వాళ్ళు వస్తే వారి బ్రతికంతా తేట తెల్లమైపోతుందని వాళ్ళు రావట్లేదు. వెలుగులోకి వస్తే దాని పాపం అంతా కనబడుతుంది, మరకలన్నీ కనబడతాయి. దేవుని వాక్యం అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో దేవుని వాక్యం దగ్గరకు వస్తే మన బ్రతికేంటో మనకు కనబడుతుంది.
అలాగనే అందుకే అన్యులు దాని యొద్ద వెలుగునొద్దకు రారు. మరి విశ్వాసులు వెలుగునొద్దకు వస్తూనే ఉండాలి. వాళ్ళ పని అదే. ఆయన వాక్య వెలుగులోనే నడుస్తుండాలి. మనము వెలుగుతూ వెలిగింపబడుతూ వెలిగించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సో వెలిగించడము అంటే నీ ఫలాన్ని అందరికీ చూపేయడం, అందించడం, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం. సో మరి ఎలాగున్నాం మనం వెలుగుతున్నామా? వెలుగుతో చీకటికి ఏంటి పొత్తు అని అంటే, అది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే అది ఉండకూడదు. అది మనం జనరలైజ్ చేసేటువంటి సత్యం అది. మరి నీవు కూడా క్రీస్తు నీలో ఉంటే సాతాను క్రియలు నీ బ్రతుకులో ఉండకూడదు. ఇంకా సాతాను క్రియలు నీ బ్రతుకులో ఉన్నాయంటే క్రీస్తు లేడని అర్థం. ఆ రీతికి మనం పరిశీలన చేసుకొని నిజంగా నా బ్రతుకులో ఎంత మంచితనం ఉంది, ఎంత నీతి ఉంది, ఎంత సత్యం ఉంది, సత్యవర్తుడైన నిన్ను నేను సేవిస్తున్న నా బ్రతుకులో సత్యం ఎంత ఉంది అని ఆలోచన చేస్తూ ఎక్కడైనా తప్పిదం ఉంటే ఒప్పుకుందాం. కొంచెం ఒప్పుకుంటే దేవుడు నేను పెద్ద విపత్తు నుంచి తప్పిస్తానంటున్నాడు. అలాగ మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని యొక్క బలలో ప్రవేశించుదాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. యోగ్యమైన రీతిలో